ఆచార్య, అరుగో విద్రోహులు మన సింహగర్జన విని గదగడలు ఆడుతూ చచ్చినట్టు ఇక్కడికే పరిగెత్తుకొస్తున్నారు. ఏమిటి కిష్కింద నృత్యం? జయీ భవ విజయీ భవ రాజాతి రాజా మార్తాండ తేజ. ఎవరు మీరు? వినోదనం ప్రభు, వినోదనం. ప్రమోదనం ప్రభు, ప్రమోదనం. కట్టి పెట్టండి మీ కపట నాటకాలు. నిజం చెప్పండి, మీరు విద్రోహులకు ఏమవుతారు? సైనికులు, వీళ్ళని కట్టి బంధించండి. ప్రభు, ఆగ్రహాన్ని నిగ్రహించండి. విద్రోహులు కాదు, వీళ్ళు వినోదులు. అరే, అనవసరంగా కోపం తెచ్చుకున్నానే, తగ్గించండి. అలాగే. వినోదులు, మీరేం చేస్తారు? వీరులను వినోదపరుస్తాం, ప్రభువులను ప్రమోదపరుస్తాం. అయితే పరచడి చూద్దాం. ఇక్కడ చోటు గాని చోటు, వేళ గాని వేళ. ప్రభువులు, రాత్రికి రాజనగరంలో మా ప్రదర్శనానికి అవకాశం ఇప్పించండి. మా పనితనాన్ని తిలకించండి. తిలకిస్తాం, తిలకిస్తాం. ఆచార్య ప్రభు, ఇప్పటికే అలసిపోయాం. ఈవేళ విద్రోహుల వేట విరమించి రాత్రి విరోధన ఆటకు అవకాశం ఇప్పిద్దాం. ఏమంటారు? మీరు అన్నది అవునంటారు. ఆరోగ్యవంతుడివి, బ్రతికిపోయాం. వినోదులు, మీ ప్రార్థనను మన్నించాం. మా వెంటరండి. ముందు మేము మెల్లగా వెళుతుంటాం, వెనక మీరు త్వరగా రండి. చిత్తం. మహారాజు గారిపై హత్యా ప్రయత్నం జరిగింది ప్రభు. ఏమిటి? ఎవరు వెళ్ళారు? లోనికి రానిచ్చింది. నాన్న, వాళ్ళు వినోదులు అని చెప్పారు నాన్న. నేను విద్రోహులేమో అంటే ఆచార్యులు కాదన్నారు. ఉన్నవాడి ఊరికి ఉండక ఇటువంటి ఉపద్రవాలను తెచ్చిపెట్టావు. నేను మాత్రం ఏం చేశానండి? నువ్వు పట్టి తెమ్మన్నావు, నేను తెచ్చి పట్టించాను. అంతేగా తేడా? అఘోరించావు. ఎంత సాహసం, ఎంత దారుణం! ఈ ద్రోహులందరినీ బంధించి కారాగారంలో పడేయండి. వీటిని ధరించు. బయటికి వెళ్లే మార్గం చూపిస్తాను. మీ వాళ్ళందరినీ విడుదల చేశాను. నీ కోసం కోట వెలుపల కాచుకున్నాను. వెళ్ళు. మరి మీరు? ఇదిగో ఈ విద్రోహుల రహస్యం అంతు కనుక్కున్న తర్వాత దీనికి మించిన పారితోషికం. నాకు తెలుసు నువ్వు మనసు మార్చుకుంటావని. మనసే కాదు, మనిషినే మారాను. సుందరి, ఏమిటా మోటు సరసం? మరి పొరచేత్తోనా సరసం?
పొరపాటే క్షమించు సుందరి. ఉండండి. ఎవడా నీవు? నీ పాలిటి కాలయము నల్ల తాచును. ఆగరా ప్రభు ప్రభు ప్రభు. ప్రజాద్రోహి, నీ అత్యాచారాలను అరికట్టడానికి అవతరించిన దేవదూత, పీడిత ప్రజల పక్షాన పోరాడవచ్చిన విప్లవీరుడు. ఇక నీ ఆటలు సాగం. ఈ నల్లత్రాసు బారి నుండి నిన్నెవ్వరూ కాపాడలేదు. దీపం దీపం అదిగో ఆ దివాస కలుగుతుంది. పట్టుకోండి. అన్నం రోహిణి. పట్టుకోండి. ఇక్కడ చూస్తూ కూర్చున్నారే, వెళ్ళండి, వెతకండి, పట్టుకోండి, పండి. ఆచార్య బాబు, వాడు కనపడ్డా పొడిగేదంతే. ఆచార్య వాడెక్కడా? తిరిగి పంద. నా పరాక్రమానికి భయపడి వాడెక్కడో దాక్కుని ఉంటాడు. ఆచార్య బాబు, వాడిప్పుడు నా కంటపడాలి. కండలు కండలుగా నరికి ముక్కలు ముక్కలుగా చేసి కాకులకు రక్షించండి. నన్ను కూడా ముందు నన్ను అమ్మా. భజరంగా, నాయనా భజరంగా. ఆచార్య ప్రభు, నల్లత్రాసు మహారాజు గారు గదిలో దూరాడు. చేతులు అనిపిస్తున్నాయి. నా బిడ్డను రక్షించు. వాడెవడు నల్లత్రాసుగా అబ్బాయి గదిలో ప్రవేశించాడు. అయ్యో, అదేమిటి? ఆ మొహంతా గాయాలేమిటి?
మా వదినను కొడతావట మా చిన్నంత చెప్పారంటే డొక్క చీరేస్తాడు నా చిన్న అమాయక ప్రజల ప్రాణాలు బలికొన్నట్టు లేదే నిన్ను నీ చిన్నాలను నీ రాజ్యాన్ని నోరు ముయి నీ గొంతు పిసికేస్తాను తలుపు దగ్గరికి వెళ్ళావో నీ డొక్క చీరేస్తాను చిన్న బుష్ 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 పాము పాము చిన్న దిగు దిగు నాగా దిగరా నాగా దిగు దిగు నాగా లోపలికి పోయింది చిన్న పోయింది పాము పోయింది పాము పోయే పిల్ల డమ్ 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 కిటికీ గుండా పారిపోయే ప్రభు లోపల మనిషి దాడే కనిపించలేదు ప్రభు. ఏమిటి నాయనా ఏం జరిగింది? అమ్మా చిన్న పేరు చెప్పడంతో నల్లటాచు పిల్లిగా మారిపోయాడు. పిల్లి కిటికీ గుండా పారిపోయాడు. పిల్లిగా మారి పారిపోయాడు. అవును చిన్న అవును. పట్టుకోండి ఆ పిల్లిని. ఊరుకో అన్నయ్య, నాకు అసలే భయంగా ఉంది. నాన్న మన దేశంలో అసలు పిల్లరించి కనపడకుండా అన్న. ఆచార్య